వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. జోగి రమేష్ అరెస్టు ఖాయమా? ఆయన అరెస్టుకు పోలీసుల వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయా? కోర్టుకు అన్ని వివరాలను సమర్పించారా? ఇక జోగి రమేష్ తప్పించుకునే అవకాశమే లేదా? ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉందా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. మన సాక్షితో చెప్తామన్నా జోగి రమేష్ కి బిగుస్తున్న ఉచ్చులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జోగి రమేష్ అరెస్టు ఖాయమని ప్రచారం నడుస్తుంది. ఆయన హడావుడి చూస్తుంటే కూడా అదే నిజమనిపిస్తుంది. ప్రతిరోజు ప్రమాణాలు సవాళ్లంటూ ఆయన హంగామా చేసేసరికి ఎందుకో భయపడుతున్నారని, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని అర్థమవుతోంది. ఆయన అరెస్టుకు తెర వెనుక మొత్తం ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తుంది. మొన్న ఆ మధ్యన విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో కుటుంబం అంతా కలిసి ప్రమాణానికి సిద్ధపడినట్లు తెలుస్తుంది. అయితే ఈ పరిణామంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సైతం చర్చ సాగుతోంది. జోగి రమేష్ అతి చేస్తున్నారని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. అనవసరంగా పార్టీని కల్తీ మద్యం కేసులో ఇరికించారని జగన్మోహన్ రెడ్డి సైతం అసహనంతో ఉన్నట్టు ప్రచారం నడుస్తుంది. వాస్తవానికి జోగి రమేష్ మంత్రిగా ఉన్నప్పుడే కల్తీ మద్యం తయారు చేయించారన్న ఆరోపణలు ఇప్పుడు బలపడుతున్నాయి. అప్పట్లో ఏ మనుషుల చేత ఆ పని చేయించారో ఇప్పుడు అదే పని వారితో చేయించి ప్రభుత్వంపై మరకలు అంటించాలని చూశారు. దీనిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ కుటుంబం ఇన్వాల్వ్ అయింది. కుమారుడితో పాటు కుటుంబ సభ్యులు కూడా అరెస్ట్ అయ్యారు. అయితే ఇప్పుడు కుటుంబంతో కలిసి ప్రమాణానికి సిద్ధపడటం మాత్రం సాహసమే. తప్పు చేయనప్పుడు ఆ ప్రమాణాలు ఎందుకన్నది ఇప్పుడు ప్రశ్న. నేను అమ్మవారి ఎదుట ప్రమాణం చేసి మీడియా మిత్రుల సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను జోగి రమేష్ నిబద్ధత, విలువలు, విశ్వసనీయత, నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తుల అమ్మవారు వారికి ముట్టికాయలు వేసి వారికి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ కూడా నా భావాన్ని, నా హృదయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజలకి చెప్పాలని చెప్పేసి. తమకు ఇస్తామన్న నగదు ఇవ్వకపోవడం, కేసుల్లో ఇరికించడం, తాము ఎవరివో తెలియదని బుకాయించడం వంటి వాటితో ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దన్ రావు, ఆయన సోదరుడు జగన్మోహన్ రావు పూర్తి వివరాలు పోలీసులకు అందించారు. అప్పట్లో జోగి రమేష్ మంత్రిగా ఉన్న సమయంలో ఎలా ప్రోత్సహించారు, నకిలీ మద్యం ఎలా తయారు చేసింది వంటి సమగ్ర వివరాలను అందించారు. అదే వివరాలతో నివేదికను పోలీసులు కోర్టుకు అందించారు. కోర్టు ఆదేశాలతోనే జోగి రమేష్ అరెస్టు జరగనుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇది రాజకీయ అరెస్టు అని భావించడానికి వీలు లేకుండా ఒక పద్ధతి ప్రకారం దర్యాప్తు జరిపి జోగి రమేష్ ను అరెస్టు చేయనున్నట్లు తెలుస్తుంది. అరెస్ట్ అయితే జోగి రమేష్ ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదని సమాచారం. అందుకే జోగి రమేష్ ఈ హడావుడి చేస్తున్నారని కూడా అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. మన సాక్షితో చెప్తామన్నా జోగి రమేష్ కి బిగుస్తున్న ఉచ్చులు.